మావయ్య గారు చూడండి, తాతయ్య గారి కళ్ళు కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గా ఉండడం ఏంటమ్మా? ఆ కళ్ళల్లో జీవకళ తెప్పించావు. చాలా అద్భుతంగా ఉంది. నిజంగా తనలో ఓ గొప్ప కళ్ళున్నట్టుందే. సూపర్ వసు. చాలా బాగా గీసావమ్మా. ఎక్సలెంట్గా ఉంది వదినా. ఏమో అనుకున్నాను, పర్వాలేదు, బాగానే గీసావు. బాగానే ఏంటంటీ, బ్రహ్మాండంగా గీసింది. అక్క, నువ్వు సితారా పాఠాలతో పాటు ఈ పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. అవును కదా వసు, ఈ పెయింటింగ్ గురించి ఎలా మర్చిపోయావు? వసు, ఈ రోజు నుంచి పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్పమ్మా. అయితే ఈ రోజు నుంచి మమ్మీ పెయింటింగ్ టీచర్ అన్నమాట. వసు గారు, ఇంకెన్ని అస్త్రాలు దాచిపెట్టుకున్నారు? ఇంకా పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్పండి. మా నాన్నగారు పైనుంచి నిన్ను దీవించారమ్మా. ఆయనకు కళ్ళిచ్చావు, నీకు సంపాదనిచ్చారు. అంతా మీరందరూ ఇచ్చిన ఆశీర్వాద బలం మావయ్య. అమ్మా వసు, లేట్ చేయకుండా పెయింటింగ్ క్లాస్ స్టార్ట్ చేయమ్మా. వదినా, ఆన్లైన్లో పబ్లిష్ చేద్దాం, చూడ్డానికి తప్పకుండా వస్తారు. ఆల్ ది బెస్ట్ వసు గారు. థ్యాంక్స్ అండి. నేను కూడా మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్తాను మమ్మీ. ఒకసారి హారిక, ఒకసారి పక్కకి రావే. రా అని చెప్తున్నానా, రా. ఏంటంటీ? ఏంటా నిన్ను? తగలాలి నీకు. ఎందుకంటే కొడుతున్నారు? కొట్టాలా, కొరకాలా, చంపాలా? దానికి రాని ఐడియా ఇచ్చావు కదే, అది డబ్బు సంపాదించడానికి దారి చూపించావు. అవును కదా. అబ్బా సారీ అంటే నోరు జారాను. నిజం చెప్పవే, నువ్వు నా పార్టీనా లేక నువ్వు దాని పార్టీనా? మీ పార్టీ ఆంటీ. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? దాన్ని ఎలాగైనా ఓడించాలనుకుంటే మనమే గెలిపించేస్తున్నా. ఏదో ఒకటి చేయవే, ఏదో ఒకటి చేయి. ఏదో ఒకటి చేసి ఆ పెయింటింగ్ ఆపాలి. చూసావటే, అప్పుడే సెటప్ అంతా రెడీ చేసుకున్నారు. అంత నీ వల్లే. వసు ఒక ఇంత ఫాస్ట్ గా ఉంటుందని నేను అనుకోలేదా ఆంటీ? అది ఫాస్ట్ గా లేదే, మనమే లేటుగా ఉన్నాం. లేట్ గానే కాదు, లేజీగా కూడా ఉన్నాం. వసు, పెయింటింగ్ క్లాసులకి సెటప్ రెడీ, ఇక స్టూడెంట్స్ రావడమే లేటు. ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? నేను పెయింటింగ్ క్లాసెస్ చెప్పను, మంచి పెయింటింగ్ గీస్తాను. దానివల్ల ఉపయోగం ఏంటి వసు? పెయింటింగ్ క్లాసెస్ చెప్తే కొన్ని డబ్బులే వస్తాయి. అదే ఓ మంచి పెయింటింగ్ గీసి అమ్మితే బోలే డబ్బులు వస్తాయి అక్క. సూపర్ ఐడియా మమ్మీ. నిజంగా పెయింటింగ్స్ అమ్మితే డబ్బులు వస్తాయటే? లక్షలు, అంత నీ వల్ల, నీ వల్లే.
నన్ను తిట్టడం ఆపి ఏదైనా ప్లాన్ ఆలోచించండి. ఆ, 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 ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? ఎక్సలెంట్ ప్లాన్ ఆంటీ. ఏం పెయింటింగ్ వేస్తావు వాసు? అదే ఆలోచిస్తున్నానక్క. మమ్మీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని పెయింటింగ్ వే మమ్మీ. ఏంటమ్మా వసు, పెయింటింగ్స్ వేస్తున్నావా? అక్క, నీళ్ళు నాకు ఒక పికాసో, ఒక రాజరవివర్మ, ఒక ఎంఎఫ్ హుస్సేన్ కనిపిస్తున్నారు. అయ్యో, ఎంత పని చేసావే? ఐమ్ సారీ అక్క. పాపం, వసు పెయింటింగ్లు వేసి డబ్బులు సంపాదించాలనుకుంటే ఉన్న కలర్స్ అన్ని నేలపాలు చేసావు కదే. ఇప్పుడు వసు పెయింటింగ్స్ ఎలా గీస్తుంది, డబ్బులు ఎలా సంపాదిస్తుంది? ఇద్దా మీ ప్లాను? ఏంటి హారిక, చూసుకోవాలి కదా. ఎందుకు పిన్ని ఎలా చేసావు? ఐమ్ సో సారీ. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే హారిక. బన్నీ, ఏం చేస్తుంది అది? పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. వసు, ఎందుకు అలా చేస్తున్నావు? వావ్, వాడ పెయింటింగ్ వదినా. అదే పెయింటింగ్ అద్భుతంగా వేశారు వదినా. ఫెంటాస్టిక్ గా ఎంత బాగుందో చూడండి.
అంత అద్భుతంగా అందులో ఏముందండి? ఇది మోడర్న్ ఆర్ట్ హారిక, అందరికీ రాదు. అర్థం కాలేదభి. అర్థం కాకపోవడమే పెయింటింగ్ వదిన. అఖిల్, వెంటనే ఈ పిక్చర్ క్లిక్ చేసి ఆన్లైన్లో పెట్టు. విల్ సెల్ ఇట్ ఫర్ గుడ్ ప్రైస్. త్వరగా అప్లోడ్ చేయి. అలాగే అన్నయ్య. అది అసలు పెయింటింగే కాదభి. దాన్ని ఎవరు కొంటారు? అవును బావగారు, పొరపాటున నా చెయ్యి తగిలి కలర్స్ అన్ని కింద పడిపోయాయి. బస్సు ఒక్కదాన్ని అటు ఇటు చేసింది. అదెలా పెయింటింగ్ అవుతుంది బావగారు? ఇది పెయింటింగే హారిక. నువ్వు యాదృచ్ఛికంగా కలర్స్ పారేసినా అదొక మంచి పెయింటింగ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్, అక్కడి నుంచి తీ. అఖిల్, ఈ యాంగిల్ కూడా తీసుకో. వసు గారు, బ్రిలియంట్ జాబ్. ఐ లవ్ దిస్ పెయింటింగ్. అఖిల్, పద. బన్నీ, ఎలా ఉంది? మమ్మీ, ఆర్ యూ ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వసుంధర అంటే ఎవరు? నేనేనండి. మీరెవరు? నమస్తే మేడం. నమస్తే మేడం. మేము పెయింటింగ్ లవర్స్. మీ ఎక్కడెక్కడ ఉన్న రేర్ పెయింటింగ్స్ ని కలెక్ట్ చేస్తున్నాం. ఇందాక ఆన్లైన్లో మీ పెయింటింగ్ చూసాం, మాకు చాలా బాగా నచ్చింది మేడం. వెంటనే కొనాలని వచ్చాం. ప్లీజ్ ఆ పెయింటింగ్ మాకు ఇవ్వండి. ఇద్నాకే కదా ఆంటీ పెయింటింగ్ ఆన్లైన్లో పెట్టింది. అప్పుడే కొనడానికి వచ్చారేంటి? అంతా నీ వల్లనేనే. నీ వెధవ సలహా వల్లే ఇంత తక్కువ వచ్చింది. వావ్, వాట్ ఏ పెయింటింగ్ మేడం, బ్యూటిఫుల్. అది అసలు పెయింటింగే కాదు బాబు. ఎవరన్నారండి? అద్భుతమైన పెయింటింగ్ అది. మా అక్కేదో పిచ్చి పిచ్చిగా గీసిందండి. అవి పిచ్చి గీతలు కాదు మేడం, వాటిలో చాలా అర్థం ఉంది. అర్థమవుతోందా? అవునా? ఏం అర్థమైంది బాబు నీకు? మనిషి జీవితం మొత్తం అందులోనే ఉంది మేడం. గొప్ప జీవిత పరమార్థం దాగుంది. ఆ కలర్ చూడండి, జలపాతాలు గడ్డకట్టినట్టుగా ఎంత బాగుందో. ప్రవాహాలతో సాగిపోయే జీవితం కూడా అప్పుడప్పుడు కష్టాలతో బాధలతో గడ్డగట్టుకుపోతుందని ఎంత చక్కగా వివరణగా చెప్పారండి. వీళ్ళు పిచ్చోళ్ళ లేక మనం పిచ్చోళ్ళమా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నిజంగానే ఆ పెయింటింగ్ లో అంత అర్థం ఉందేమో అంటే. చెప్పండి మేడం, హౌ మచ్ ఈస్ దిస్? 25,000 ఇస్తాం. సారీ. 50,000 ఇస్తాం మేడం. లేదండి. ఫైనల్గా 1 lakh ఇస్తాం, కాదనకండి. ₹1,00,000. 1 lakh? మీరెంత ఇచ్చినా నేను మీకు పెయింటింగ్ ఇవ్వలేనండి. ప్లీజ్
ప్లీజ్ మేడం అలా అనకండి. మీకు ఎంత కావాలో చెప్పండి, క్యాష్ రెడీగా ఉంది. నేను మీకు పెయింటింగ్ ఇవ్వనన్నది డబ్బుల గురించి కాదండి. మీరు రాకముందే ఈ పెయింటింగ్ అమ్ముడైపోయింది. ఆన్లైన్లో కొనుక్కున్నారు. వాళ్ళకంటే డబల్ ట్రిపుల్ అమౌంట్ ఇస్తామండి. మీరెంతన్నా అంతకన్నా ఎక్కువే ఆఫర్ చేశారు. వాళ్ళు ఇస్తానన్నది 10,000 రూపీస్ మాత్రమే. ఆల్రెడీ 10,000 రూపీస్కి పెయింటింగ్ అమ్మేశాను. సో మీకు అమ్మలేను. సారీ. ఆ? ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు లక్షిస్తామంటే 10,000కి అమ్ముకుంటానంటుందేంటి? వసు ఒక్క లెక్కలు పోరనుకుంటా అండి. 1,00,000 కన్నా 10,000 ఎక్కువ అనుకుంటుందేమో. వసు అది వాళ్ళకి మాటిచ్చానక్క. అది కాదు మమ్మీ, 1 lakh. వాళ్ళకి మాటిచ్చాను బన్నీ, తప్పలేను. గ్రేట్ మేడం. మీలో గొప్ప ఆర్టే కాదు, మీలో మంచి మోరల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. డబ్బుల కోసం కొక్కుర్తిపడి కళ్ళు నమ్ముకునే ఎంతో మంది కన్నా మీరు 1000 రెట్లు బెటర్ మేడం. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. బన్నీ, మీ అమ్మ నిజంగా చాలా గొప్పది. ఇంత కష్టంలో కూడా విలువల్ని వదులుకోలేదు. అవును పెద్దమ్మా, తన నా మమ్మీ అవ్వడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ పిచ్చి గీతలకి 1,00,000 రూపాయలా? చెప్పాను కదా ఆంటీ, పెయింటింగ్స్ కి మంచి వాల్యూ ఉందని. ఇప్పుడు చెప్పడం కాదే, ముందే ఎందుకు చెప్పలేదు? మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అనవసరంగా వసు అక్క 90,000 లాస్ అయింది. లేదంటే ఈ పాటికి పందెం గెలిచుండేది. ఇదంతా చూస్తుంటే నాకు ఐడియా వచ్చింది. రా చెప్తాను. రా రా బరా. ఎక్కడికి ఆంటీ? రావే. ఆంటీ షూర్. ఆ డిజైన్లో చిన్న చేంజెస్ ఉన్నాయి. యా, ఆ కాన్సెప్ట్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ కొంచెం యావండి, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటండి? మీరు చేసిందేం బాలేదండి. నేనేం చేశాను? నన్ను చీట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? నన్ను హర్ట్ చేశారు. ఎప్పుడు? నన్ను ఇన్సల్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు ఇలా చేశారు? అరే, నేనేం చేశానో చెప్పండి. మీ ఫ్రెండ్ని ఎందుకు పిలిపించారు? నా ఫ్రెండ్సా? ఇందాక 2 ఇంటికి వచ్చారు. వాళ్ళు బయ్యర్స్ అండి. మీ పెయింటింగ్ కొనడానికి వచ్చారా? కాదు, వాళ్ళు మీ ఫ్రెండ్సే.